సభలో హుందాగా ప్రవర్తిద్దాం. మన నడవడిక చర్చలు మనల్ని పొందాలి. అసెంబ్లీలో ప్రజల ఆకాంక్షలను ప్రతిఫలింపజేద్దాం. పార్టీ శ్రేణులు బలోపేతం చేసే బాధ్యత మీదే. జనసేన ఎమ్మెల్యేలకు డిప్యూటీ సీఎం పవన్ నిర్దేశం. నియోజకవర్గాల్లో జనవాణి చేపట్టాలని సూచన. సభా వ్యవహారాలపై వారికి అవగాహన కార్యక్రమం ఇవ్వాలి అని కొత్త ఎమ్మెల్యేలకి జనసేన పార్టీ నుంచి ఎన్నికైన 21 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి నేను మీటింగ్ పెట్టిండు పవన్ కళ్యాణ్ గారు. సభలో హుందాగా వివరిద్దాం, ప్రజల మన్ననలు పొందాం. సభలో ప్రజలకు సంబంధించి చర్చ పెట్టాలి, ప్రజలు మెచ్చుకోవాలని. అంటే జనసేన పార్టీ అంటే ఒక స్పెషల్ ఉండాలి. ఓహో, జనసేన పార్టీ ఒక రోల్ మోడలు, జనసేన పార్టీ అంటే ఒక మార్పు, జనసేన పార్టీ అంటే ఒక విప్లవం, జనసేన పార్టీ అంటే అన్ని పార్టీలకి వైవిధ్యంగా ఉంటుంది, అన్ని పార్టీల కంటే ప్రజల కోసమే పుట్టిన పార్టీ, ప్రజల కోసమే పనిచేసే పార్టీ అని చెప్పి ఒక కొత్త వరోడి. అంటే మిగతా సాంప్రదాయ రాజకీయ పార్టీలకు భిన్నంగా ఉంటుంది ఈ జనసేన పార్టీ అంటే ఇట్లా ఉంటుంది అనేది ప్రజలు మన్ననలు పొందాలి మనం అని చెప్పి వాళ్ళ యొక్క ఎమ్మెల్యేలకి దిశానిర్దేశం చేసిండు. దాంతోపాటు ఈ ఎన్నికైన ఎమ్మెల్యేలకు కూడా ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టాలని, శిక్షణ ఇవ్వాలి అని చెప్పి, ప్రజలతో ఎట్లా మెలగాలి, ప్రభుత్వ అధికారుల దగ్గర నుంచి ఎట్లా మెలగాలి, ప్రభుత్వం నుంచి ఫండ్స్ ఎట్లా తెచ్చుకోవాలి, స్కీముల పైన ఎట్లా ఉంటుంది అవగాహన, రాష్ట్ర ప్రభుత్వ పనితీరు పైన ఎట్లా ఉంటుంది, ఏ అధికారిని ఎట్లా పట్టుకోవాలి, ఏ డిపార్ట్మెంట్లో ఏముంటుంది ప్రజలకు చేయాల్సింది, ఈ విషయాలన్నిటిపైన సభలో ఎట్లా వ్యవహరించాలి, వీటిపైన శిక్షణ ఇస్తారట. ఇది ఒక మంచి సాంప్రదాయం. ఇంకోటి ఆయన చెప్పిండు, ప్రతి ఎమ్మెల్యే మీ కాన్స్టిట్యున్సీలో జనవాణి పెట్టండి, ప్రజా దర్బార్ లెక్క పెట్టి ప్రజలను కలవండి, ప్రజల యొక్క సమస్యలు వినండి, ప్రజల యొక్క సమస్యలపైన స్పందించండి. ఇది మనం చేయాల్సింది. మన వరవడి ఇట్లా ఉండాలి, మన పార్టీ పందా ఇట్లా ఉండాలి, మన పార్టీ అనేది కొత్తదనం కనిపించాలి ప్రజలు. ఓహో, జనసేన పార్టీ వల్ల ఇంత ప్రజలు మేలు పొందుతున్నారా, ప్రజా సమస్యలు వినే కార్యక్రమాలు ఈ పద్ధతిలో కూడా చేయొచ్చా అనే విధంగా ప్రజావాణిని ప్రతి ఎమ్మెల్యే ప్రతి కాన్స్టిట్యున్సీలో నిర్వహించాలని కూడా ఆయన చెప్పిన పరిస్థితి.